And of course, now requesting our hero Bunny Raju Garu to please speak. Yes. నేను ఇక్కడికి చాలామందిని ఇన్వైట్ చేశాను. యాక్చువల్లీ కొంతమంది రాలేకపోయారు. ఇక్కడికి స్టేజ్ దగ్గర దాకా వచ్చేలోపు కూడా చాలా కొంచెం ఇబ్బంది అయింది. సరే, ముందుగాల మా ప్రొడ్యూసర్ గారికి ఇప్పుడు మా డైరెక్టర్ గారు ఉంటే సేమ్ అలా ఇలానే చేసేవాడిని. ఇక్కడికి వచ్చిన పెద్దలకి, దశరథ మహారాజులైన ఇక్కడున్న మేడం, ప్రతి ఒక్కరికి నిజంగా నా శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను. ప్రతి ఒక్కరికి కొంచెం వేరే పాయింట్ ఆఫ్లో అసలు మాట్లాడాలనుకున్నాను, కాకపోతే కొద్దిగా లేట్ అయిపోయింది, బాగా లేట్ అయింది. ఎనీవే, వెళ్ళిపోదాం మూవీలోకి. మందరం హ్యాపీగా ఉండాలి. ఇక్కడికి వచ్చిన పెద్దలు ప్రతి ఒక్కరికి, అదేవిధంగా మీడియా మిత్రులకి, ప్రింట్ మీడియాకి, ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి, రేపు మన సినిమాని, మనల్ని, మమ్మల్ని అందరినీ ప్రతి ఒక్కరికి చేరవేసే ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. కొంచెం మాకు లేట్ అయింది. ఎందువల్లనంటే కొద్దిగా ట్రాఫిక్ ఉండి బాగా లేట్ అయిపోయింది. ప్రతి ఒక్కరు కొంచెం లేట్ అయినందుకు ఐఎమ్ వెరీ సారీ. ముందుగా వచ్చే దారిలో కొద్దిగా పోలీసులు అది ఇది కొంచెం ఇష్యూ అవ్వడం వల్ల బాగా లేట్ అయిపోయింది. రియల్గా ఈ టీము, బ్రహ్మాండ టీం అందరి తరపున మా శ్రీపాల్ గారు, పిఆర్ఓ గారు కొంచెం టెన్షన్ బాగా ఇబ్బంది పడ్డారు. ఐఎమ్ వెరీ సారీ అన్న. రియల్గా ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి లేట్ అయినందుకు బ్రహ్మాండ టీం వాళ్ళందరికీ ఐఎమ్ వెరీ వెరీ సారీ. మా బ్రహ్మాండ డైరెక్టర్ రాంబాబు గారు కథ, కర్మ, క్రియ అన్నీ తానే అయ్యి మమ్మల్ని ముందుకు నడిపించాడు. అదేవిధంగా ఈ సినిమాలో ప్రతి సీను, ప్రతి ఒక్కరి క్యారెక్టర్ని ఆయన డిజైన్ చేసుకోవడం, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా అంటే చాలా అది అంటారు కదా, కొన్నిసార్లు మనం ఏదైనా చేయాలంటే ఎన్నో అడ్డంకులు వస్తుంటాయి, ఎన్నో విధాల అడ్డంకులు వస్తుంటాయి, అయినా సరే ముందుకు వెళ్ళాలని. అలాంటి వ్యక్తి డైరెక్టర్ రాంబాబు గారు. వాళ్ళ వైఫ్ అక్క, ఒకసారి ఇట్రా అక్క. నిజంగా చాలా మంచి వ్యక్తి అక్క. కొంచెం ఎమోషనల్ అయ్యేలా ఉన్నాను రాంబాబన్న గురించి. అదే మాది కొంచెం లోపల అదే వస్తుంది, ఎమోషనల్ అవుతున్నా. సరే, ఏదేమైనా అక్క నువ్వు టెన్షన్ ఏం పడొద్దు. ఇప్పుడు వాళ్ళ పిల్లలు కూడా మీకు చెప్పాలంటే నిజంగా ఎస్వి కృష్ణారెడ్డి గారి దగ్గర నుంచి చాలా పెద్ద వాళ్ళ దగ్గర వర్క్ చేశారండి డైరెక్టర్ రాంబాబు గారు. అన్న గురించే చాలాసేపు మాట్లాడాలనుకుంటున్నా, కాకపోతే ఆ మేడం గారు కూడా ఉన్నారు, మాట్లాడాలి. సరే సార్, దాసరి సురేష్ గారు నిజంగా ఒక ముక్కలో చెప్పాలంటే అసలు ఈ సినిమాకి మేము చెప్పిన బడ్జెట్ ఒకటి, తర్వాత అయిన బడ్జెట్ ఒకటి. రియల్గా ఐఎమ్ వెరీ వెరీ సారీ సార్, కానీ అవుట్పుట్ మాత్రం చాలా బాగా వచ్చింది. చాలా వరకు అసలు నిజంగా ఒక నమ్మడం అనేది, కొత్త వ్యక్తులు నమ్మడం అనేది ఎవరు కూడా డేర్ చేయరు. ఎందుకని అంటే చాలామంది అంటుంటారు ఈడు హీరోవా, ఈయన కూడా హీరో అయినరా. అలాంటి సిచ్యువేషన్లలో కూడా హీరోని నమ్మేదానికన్నా, ఒక వ్యక్తి నమ్మేదానికన్నా కథను నమ్మితే బాగుంటుంది. కథే హీరో అవ్వాలి. ఇక్కడ ఉంటుంటే అందరూ ప్రేక్షక దేవుళ్ళందరూ ప్రతి ఒక్కరూ వాళ్ళు యాక్సెప్ట్ చేసి హిట్ అయిందనుకోండి, కథ బాగుంటే హిట్ అవుతుంది. హిట్ అయిందనుకోండి, రేపు నేను నాలాగానే ఎంతోమంది హీరోలు అని స్టార్ హీరోలు అవ్వచ్చు, ఏదన్నా అవ్వచ్చు. కానీ ముందుగా నమ్మాలి ప్రొడ్యూసర్ ఫస్ట్. ఒక కొత్త వ్యక్తి లేకపోతే పాత వ్యక్తి ఇంతకుముందు చేశాడా లేదా అనేది కూడా ప్రొడ్యూసర్కి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎందుకంటే ఇందాక మన ప్రభాకర్ అన్న కూడా సార్ చెప్పిండు, అంత ఆషామాష కాదు డిస్ట్రిబ్యూషన్ అయిన ఏదైనా అని. నిజంగా మన సినిమాకి చాలా బాగా వచ్చింది సార్. ఈ విషయంలో నిజంగా మీరు ఇంత సపోర్టెడ్గా ఇంత అమౌంట్ మీరు పెట్టడం అనేది నిజంగా చాలా థ్యాంక్స్.
ఎందుకంటే ఇదే ఒకనొక సిచ్యువేషన్లో రాంబాబు సార్ ఇట్లా సడన్గా అయిపోయినా కానీ సార్ మరీ ముందుండి ఎలానైనా సరే మనం చేద్దాము, టెన్షన్ తీసుకోవద్దు ఏదేమన్నా కానీ అని చాలా వరకు పోరాడాం. ఇటు డిస్ట్రిబ్యూషన్ సైడ్ సరే బిజినెస్ విషయం గురించి మాట్లాడితే మీ అందరికీ తెలిసిందే ప్రతి విషయం. ఇక ఇంకో విషయంగా మాట్లాడాలంటే మా కెమెరామ్యాన్ గారు ఆయన సైకోనేనండి వాస్తవమే. ఎందుకని అంటే కొంచెం పని వరకు ఏదైనా కెమెరా ఆన్ చేశారంటే పని చేస్తూనే ఉంటాడు. కొంచెం మాకు అటు ఇటుగా కొద్దిగా ఏమంటారు కొంచెం బ్యాక్గ్రౌండ్ కొద్దిగా ఇబ్బంది ఉందంతే తప్ప వర్క్ చేయాలి వీళ్ళని పట్టుకోవాలనుకుంటే ఆ డే అండ్ నైట్ కొడుతూనే ఉంటారు. ఇందాక మా రాజు మాస్టర్ గారు కూడా చెప్పారు, అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా కొట్టాల్సిందే, మాట్లాడాల్సిందే, అది ఏ టైం అయినా కానీ అలా చేస్తూ ఉంటాడు. కెమెరా విషయంలో వస్తే మీరు ప్రతి సీన్ చూశారు, ప్రతి ఫ్రేము ఎక్కడైనా సరే ఒక్కొక్క సీన్ ఒక్కొక్క లొకేషన్, ఛత్తీస్గఢ్, కర్ణాటక, ఇక్కడ హైదరాబాద్, సంగారెడ్డి, ఇట్లా సర్వనింగ్లో ప్రతి ప్లేస్లోకి వెళ్ళాం, ప్రతి సీన్ని అక్కడ ప్రతి ఒక్కరు మమ్మల్ని ఆదరించారు, సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ కెమెరామెన్ కార్తీక్ అన్న. నిజంగా చాలా కష్టపడ్డాము. రేపు మా ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనేది ఇక్కడ వచ్చిన మీరందరికీ, అదేవిధంగా నన్ను రేపు మమ్మల్ని ఆ థియేటర్లో కానీ సోషల్ మీడియాలో కానీ ఎక్కడ చూసినా మీరందరూ యాక్సెప్ట్ చేస్తే 100% మళ్ళీ మేము ఈ విధంగా స్టేజ్ పైన మా అందరి గురించితో పాటు మీ అందరి గురించి కూడా మాట్లాడగలుగుతాను. థ్యాంక్ యూ అన్న. అతి ముఖ్యంగా రామకృష్ణ గౌడ్ అన్న నాకు ఫోన్ చేశాను, అన్న ఇట్లా పరిస్థితి ఇట్లా ఉందన్న అని అంటే, ఏం లేదు నాన్న ఏం పర్లేదు చేసుకోవాలి, జాగ్రత్త చేసుకోవాలని చెప్పిండు. థ్యాంక్ యూ అన్న. కొద్దిగా గైడెన్స్ కూడా ఇచ్చాడు. అదేవిధంగా మాకు డిస్ట్రిబ్యూషన్ సారు సైడ్ శివనాగ్ సార్ కూడా మాకు సపోర్ట్ చేశారు. మళ్ళీ అతి ముఖ్యంగా మాకు వచ్చేసి మధుసూదన్ రెడ్డి గారు ఆ ఊర్లోకి వెళ్ళాం, కొన్ని పరిస్థితులు కొన్ని బాగలేవో ఇట్లాంటి సిచ్యువేషన్లు ఉన్నాయంటే చాలా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సార్. అదేవిధంగా మాట్లాడాలంటే మనకు మీసం సురేష్ అన్న నాకు చాలా గైడెన్స్ ఇచ్చాడు. చాలా అంటే అసలు నేను కొత్త వాడిని కదా, నాకు తెలియదు ఎలా వెళ్దామన్నా, ఎలా అంటే ఇలా వెళ్ళాలని. థ్యాంక్ యూ అన్న. అదేవిధంగా ఇంకెవరు ఒగ్గు మల్లేష్ అన్న కూడా నిజంగా చాలా సపోర్టెడ్. ఒగ్గు అనేది ఎక్కడన్నా తేడా కొడితే రేపు ఫ్యూచర్లో చాలా ఇబ్బంది అవుతుందని కూడా ఇగో ఇలా చేయాలి, సాంగ్ అంటే ఇలా ఉంటుంది. ఒగ్గు మల్లేష్ అన్న అలాగనే బాలపూచి అన్న కూడా వీళ్ళు చాలా అంటే అసలు మామూలుగా కాదు. ప్రతిదీ అంటే చనిపోయినప్పుడు ఎలా చేయాలి, ఎలా ఉంటుంది అది అనేది చేశారు. చాలా థ్యాంక్స్ అన్న. ఎందుకంటే తర్వాత ఏదైనా మిస్టేక్ అయిందంటే చాలా ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేయాల్సి వస్తుందని కూడా మీరు చెప్పి చాలా గైడెన్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ అన్న. ఇక అదేవిధంగా ఇంకా మాట్లాడుకుంటూ పోవాలంటే నన్ను విశేషానికి వచ్చిన పాండు గౌడ్ అన్న, ఇట్లా మా రమేష్ గౌడ్ సార్ పిలిపించిన ప్రతి ఒక్కరికి చాలా వరకు ధన్యవాదాలు. అన్న కొమరన్న ఒకసారి ఇటు అంటుంటాడు కదా, కొమరన్న అంటే ఊర్లల్లో పోతే మామూలుగా ఉండదు, విద్వాసమే. ఇందులో వన్ ఆఫ్ ద మెయిన్ నాకు సపోర్టు చిన్నాయన. అసలు ఎలా అంటే మా ఇద్దరి బాండింగ్ మామూలుగా ఉండదు, సినిమాలో చూడండి అదిరిపోద్ది. నాకు కూడా చాలా గైడెన్స్ ఇచ్చాడు. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే నాకు చాలా సపోర్టెడ్గా ఉన్నాడు. రేపు ఫ్యూచర్ ఎలా ఉంటుందో ఎలా చేయాలన్నది కూడా చెప్పిండు నాకు. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న, థ్యాంక్ యూ. మరియు అదేవిధంగా మా మ్యూజిక్ డైరెక్టర్ అన్న, అసలు ఇంత పెద్ద గొప్ప వాళ్ళతో నేను చేస్తానని నేను కలలో కూడా ఊహించుకోలేదు. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న, రియల్గా థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే సార్ చేసింది మామూలు సినిమాలు కాదు, ఎన్ని పెద్ద హిట్లు ఇచ్చారు. ఒకళ్ళ పేరు చెప్పొద్దు, ఏంటంటే మళ్ళీ అక్కడ దాకా వెళ్తుంది ఇక్కడ దాకా వెళ్తుంది అని అంటారు. అలాంటి పెద్ద హిట్ ఇచ్చిన పెద్ద స్టార్తో పాటు నాకు కూడా అంత పెద్ద హిట్ ఇచ్చినామన్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. బ్యాక్గ్రౌండ్ మాత్రం అదరగొట్టిండు. అసలు మ్యూజిక్ విషయంలో కానీ అసలు ఈ లిరిక్స్ కూడా అన్న రాయడము పాడడము. అతి ముఖ్యంగా నేను ఒక సాంగ్ కావాలనే పట్టుబట్టి అన్నతో పాడించుకున్నాను. నేను మిగతా అన్నీ నాకు తెలియదు కానీ నాకు ఒక సాంగ్ కావాలని అన్నతో పాడించుకున్నా. రియల్గా చాలా బాగా వచ్చింది. ప్రతి ఒక్కరికి అసలు ఇంత సపోర్ట్ చేస్తాడని నాకు కూడా తెలియదన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక బడ్జెట్ విషయం కూడా చాలా ఉంటుందండి ఇక్కడ, బడ్జెట్లు కూడా చాలా అసలు ఉంటుంది. ప్రతి బడ్జెట్ని కూడా రాంబాబు సార్ ఎలా డీల్ చేసేదో ఏం సంగతో తెలియదు కానీ థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత మాకు ఇందులో పనిచేసిన టెక్నీషియన్ అందరికండి ప్రతి ఒక్కరికి పేరున నిజంగా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. తర్వాత మా మేడం అమ్మ, నిజంగానే అసలు అమ్మ
మన కళ్యాణ్ రామ్ సారు విజయశాంతి మేడం గారిని అమ్మని అన్నారు. తర్వాత మీరే బన్నీ గారు అన్నారు. మన ఆమని మేడం గారిని అమ్మని అంటుర్రు ఏందని అంటే అలా సెంటిమెంట్గా అలా అనుకున్నానని చెప్పాను. నిజంగా నాకు మీతో కలిసి చేయడం నిజంగా నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతానమ్మా. ఎందుకంటే అమ్మానే అంట ఫోన్లోనైనా మామూలు వాయిస్ మెసేజ్ అని టెక్స్ట్ మెసేజ్ చేసిన అమ్మ ఎప్పుడో ఫ్లోలో వస్తే మేడం అలా ఉంటుంది తప్ప ఎక్కువ శాతం అమ్మానే మాట్లాడుతుంటా. నిజంగా నాకు చాలా సపోర్టెడ్గా అమ్మ ఇట్లా ఉంది పరిస్థితి ఇట్లా అని చెప్పాను. సరే నాన్న నాకు ఇట్లా కొన్ని డేట్స్ కొద్ది ఖాళీ లేవు కదా అంటే ఎట్లయినా సార్ రిక్వెస్ట్గా నువ్వు రావాలమ్మా అంటే సరే నాన్న వద్దాం, డైరెక్టర్ గారు లేరు కాబట్టి తప్పకుండా వద్దాం, మన సినిమాని మనం ఎట్లయినా సరే సెట్ చేసుకుందాం, మనమే దీన్ని డెవలప్ చేయడానికి ఎలాంటి చేయాలని నేను కూడా చేస్తానని చెప్పి వచ్చిండ్రమ్మ. నిజంగా థ్యాంక్ యూ అమ్మ. అదేవిధంగా ఇంక మా కో ఆర్టిస్టు కనిక అసలు ఎంత మంచి మనిషి అంటే ఎక్కడైనా సరే కొంతమంది హీరోయిన్లకు చాలా యాటిట్యూడ్ ఉంటుంది. హీరోయిన్ అంటేనే అసలు యాటిట్యూడు. ఇక్కడ మన తెలుగులో మాత్రం ఏమో ఫస్ట్ మూవీ ఇప్పుడు ఫస్ట్ కాదు ఇది ఫస్ట్ మూవీ స్టార్ట్ అయినప్పుడు తెలుగులో ఆల్రెడీ 2 సినిమాలు చేసేసింది. అక్కడ ఈమె మదర్ పంజాబీలో మంచి ఫేమస్ యాక్టర్ అండ్ మంచి స్టార్ హీరోయిన్. అక్కడ థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు చాలా బెస్ట్ అంటే ఎంత సపోర్టెడ్ అంత సపోర్టెడ్. రేపు మళ్ళీ ఏదైనా మూవీ ఉండి నేను హీరోగా చేసినప్పుడు నాకు వచ్చే హీరోయిన్ రేపు ఎలా ఉంటుందో తెలియదు కానీ రియల్ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఇక ఒక్క నిమిషంలో ముగిద్దాము. ఇక్కడికి కొంచెం కొంతమంది నేను పిలవలే, అది ఇక్కడ ఉన్నట్టున్నారు, నాకు కొంత ఇబ్బందిగా ఉంది. ఎనీవే మా బామ్మర్ది నరసింహ ఒక్క నిమిషం ఒకసారి రా. చాలామంది పిలవాలి కాకపోతే బాగా లేట్ అయింది, చాలాసేపు మాట్లాడుతున్నాను. నాకు చాలా సపోర్టెడ్ అనమాట ఇందులో. ఇప్పటిదాకా సార్ అని చెప్పాను కదా, ప్రొడ్యూసర్ గారు నాకు బావగారు, నేను మా బామ్మర్ది. నన్ను విజయటానికి వచ్చిన మా అన్నయ్యలు ఉన్నారు, అదేవిధంగా మా అన్నయ్యల కొడుకులు ఉన్నారు, మా ఫ్రెండ్స్ ఉన్నారు. ఇక్కడికి స్టేజ్ మీదకి పిలవాలి, కాకపోతే ఏంటంటే ఐఎమ్ వెరీ సారీ, చాలామందిని పిలవాలి కాకపోతే ఇప్పుడు పిలవలేని పరిస్థితి, ఏమనుకోవద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. ఎవరినన్నా మర్చిపోయి ఉంటే ఐఎమ్ వెరీ సారీ. అతి ముఖ్యంగా ఇప్పుడు కలందర్ మాస్టర్ కానీ మా రాజు మాస్టర్ కానీ నన్ను మాత్రం పిండి ఏమంటారు కదా, బట్టలు ఉతికేసి పిండుతారంటారు కదా, అలా పిండేశారు. అమ్మ నా వల్ల కాదు, అసలు స్టమక్ పెయిన్ వస్తుంది, నా వల్ల కాదన్నా కానీ అదే లేదు మీరు ఇట్లా చేయాల్సిందే డే అండ్ నైట్. దీటన్నిటికీ మూల కారణం మా డైరెక్టర్ రాంబాబు గారు, అదేవిధంగా మా కెమెరామ్యాన్ గారు, ప్రొడ్యూసర్ గారు. సరే అందరూ ఎవరినైనా మర్చిపోయి ఉంటే రియల్గా ఐఎమ్ వెరీ సారీ. ఇక్కడ స్టేజ్ మీద ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఎవరినైనా మర్చిపోయి ఉన్నా ఐఎమ్ వెరీ సారీ. మా రైటర్స్ కానీ అదేవిధంగా పోస్టర్ డిజైన్స్ కానీ చూశారు కదా ఎంత అద్భుతంగా ఉందో. అసలు నిజంగా సార్ ఒక్క నిమిషం సార్ ఇట్లాంటి సార్ ప్లీజ్ సార్ తెలుసు కదా అసలు ఒక బాహుబలి అసలు ఇప్పుడు రాజమౌళి సార్ చేసిన ఒకప్పుడు సినిమాలు మొత్తం ఆయన డిజైన్ చేసిర్రు, మా బాసు సినిమాను కూడా చేసిర్రు. థ్యాంక్ యూ సార్. అసలు నిజంగా అంటే మా రాంబాబు సార్ మరి ఎలా అనుకున్నారో ఏమో తెలియదు కానీ 30 సంవత్సరాల నుంచి ఎంతో కష్టపడి ఎంతోమంది దగ్గర మంచి పేరు పొందిండు. అసలు సార్ గురించి చెప్పాలంటే ఒక్కటే మాట చెప్పారు, ఏ పోస్టర్ అయినా ఏదైనా సరే ఫస్ట్ మీరు మాట్లాడే విధానంలో ఉండాలి. ఎవరితో మాట్లాడండి, ఎవరినైనా మాట్లాడండి, ఎక్కడైనా వెళ్ళండి, కాకపోతే మీరు మాట్లాడే విధానంలో కొంచెం తొందరపాటు పడవచ్చు, ఇంకా జాగ్రత్తగా మాట్లాడండి, మంచిగా ఉంటుంది, మీ ఫ్యూచర్ ఉంటుంది అని చెప్పారు. థ్యాంక్ యూ సార్. రైటర్ కూడా ఒకసారి రమేష్ అన్న ఒకసారి రండి. ఇప్పుడు నెక్స్ట్ 2 మూవీస్ నా కోసం రాశారు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. అది ఇప్పుడు అనౌన్స్మెంట్ చేయొద్దు, ఇక్కడే ఉన్నారు ఒక 2 ప్రొడ్యూసర్లు, వాళ్ళ పేరు ఇప్పుడు చెప్పొద్దని చెప్పారు. స్టేజ్ మీద వస్తామా రావా తర్వాత అని చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐఎమ్ వెరీ సారీ. ఎవరినైనా మర్చిపోయి ఉంటే రియల్గా నిజంగా ప్రతి ఒక్కరికి ఐఎమ్ వెరీ సారీ. ఏమనుకోవద్దు స్టేజ్ మీద ఉన్న ప్రతి ఒక్కరికి కూడా, ఎందుకంటే కొంచెం మార్నింగ్ నుంచి కొంచెం బాగా హెవీ వర్క్ ఉండే, అందరు ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా బాగా డల్ అయిపోయాం. ఎనీవే మా యాంకర్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, థ్యాంక్ యూ. కొంచెం మీకు కూడా కొద్దిగా ముందుకు ఇవ్వలేకపోయాము, అనుకోలేదు, మాకు కోఆర్డినేట్ చేసుకున్నాం, చాలామంది చెప్పాం, కోఆర్డినేట్ కూడా పెట్టాము, బట్ అటుగా ఇబ్బంది అయిపోయింది. మా ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, నన్ను బ్లెస్ చేస్తున్న మా ఫ్యామిలీ, అదేవిధంగా ప్రతి ఒక్కరికి నిజంగా ఐఎమ్ వెరీ సారీ. ఏమైనా మిస్టేక్ చేసి ఉన్నా, ఎవరినైనా తెలియక మాట్లాడి ఉన్నా, నిజంగా ఏది ఏమైనా సరే నన్ను బెస్ట్ చేసి నన్ను బ్లెస్ చేస్తారని అనుకుంటున్నాను.
థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరూ కూడా మిమ్మల్ని బ్లెస్ చేయడానికి, విష్ చేయడానికి వాళ్ళు ఇక్కడికి విచ్చేశారు. సో అందరూ పెద్ద మనసుతో అర్థం చేసుకుంటారు.